హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలయితే చెప్తానా. ఇయాల జూత్తారు గదా! ఇది పావుతక్కువ 6 గంటలకు. పొద్దున్న లెక్క లేనే లేదు. రాత్రి లెక్కనే ఉన్నది. ఒక్క కీడ గూడా, ఒక్క పురుగు గూడా కనబడతలేదు. చలికి అందరూ మంచిగా పండుకున్నారు. ఇగ నేనైతే పొద్దున్న లేసినా, స్నానం జేసినా, ఇగ ఇంటి పని, వంట పని అయితే చేసుకుంటానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే చేత్తరు. నాకైతే తెలిసిందే. ఎందుకంటే నాకైతే మంచిగా మెసేజ్‌లు, కామెంట్‌లు పెడతారు. మంచిగా అనిపిత్తంది సిస్టర్స్. నాకు మా పేరెంట్స్ లేకపోయినా, పేరెంట్స్ లేరన్న ఫీలింగ్ అనేది రాకుండా చేత్తారు. నాకు మంచిగా అనిపిస్తాంది సిస్టర్స్. కొంతమందయితే నా వీడియోస్ చూసి నవ్వుకుంటారట, ఎంజాయ్ చేస్తారంట, మంచిగా అనిపిస్తుందంట. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తాంది. ఎందుకంటే మనము పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత, హస్బెండు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత మనం ఒక్కరమే ఉంటాం. అప్పుడు బోర్ కొడతది. ఇట్లా నా వీడియోలు బోర్ కొట్టకుండా ఉంటానయట. చూసి కొద్దిసేపైనా నవ్వుకుంటారట. అట్లా నవ్వుకుంటే మంచిగా అనిపిత్తది గదా! వాళ్ళకి కొంచెం ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అయితా గదా నేను గూడా. నవ్వు 4 విధాల చేటంటారు గానీ, 4 విధాల చేటైతే 100 విధాల మంచిది. ఎందుకంటే నవ్వుతోనే మన ఆరోగ్యం మంచిగుంటది. ఇట్లా నవ్వుపిత్తాననడుతోని నాకు మంచిగా అనిపిచ్చింది. చూత్తారు గదా! మీరు షార్ట్ వీడియోలు చూత్తలేరు. నేను షార్ట్ వీడియోలో గూడా కొన్ని కామెడీస్, క్లిప్స్ అయితే పెడతాను 2 రోజుల నుంచి. అంతే గాకుండా మా ఆయన గూడా ఎప్పటినుంచో యూట్యూబ్ ఛానెల్ ఉన్నది. మా ఆయనే జెప్పిండు. చెప్పిండు మా ఆయన. నా ఛానెల్ గూడా ఒకసారి లింక్ పెట్టవే, నా ఛానెల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోమను, నా వీడియోస్ గూడా జూడమని జెప్పు అని జెప్పి మా ఆయనైతే జెప్పిండు. ఖచ్చితంగా చెప్తా అని జెప్పిన. నేను లింక్ అయితే మా ఆయనదిత్తా కింద. జిమ్‌యి ఉంటాయి. మా ఆయన ఇప్పుడే స్టార్ట్ జేసిండు. చాలా మందికి మా ఆయనను జూడాలని, మా పిల్లలని జూడాలని ఉన్నది గదా! అయితే గిట్లా జూసినట్టు గూడా అయితదని నేను అయితే జెప్తానా. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను లింక్ కిందిస్తా. ఓపెన్ జేసి సబ్స్క్రైబ్ జేసుకొని మా ఆయనకు గూడా సపోర్ట్ చేస్తారనుకుంటారా సిస్టర్స్. అయితే ఇయాల మంచి టాపిక్ జెప్తానా. ఇది మంచి టాపిక్ అంటే మంచి టాపికు. ఎందుకంటే మనం అనుకుంటాం, మనకు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగిందనుకో, మనకు బాధ కలిగినప్పుడు చూద్దాంలే, మనమైతే మంచిగా ఆనందంగా ఉన్నాం, మనకైతే ఏ బాధ లేదు అనుకుంటాం గదా! అట్లా అనుకోవద్దు. ఎందుకనుకుంటార్రా? మనకు కష్టమచ్చినప్పుడు వాళ్ళు గట్ల అనుకుంటే ఎట్లుంటది? మంచిగుండదు గదా! ఇంకోటేందంటే ఇయాల ఒక మంచి మా ఇంట్లోనే జరిగిన ఒక రియల్ స్టోరీ జెప్తా. ఏందన్నది వీడియో ఎండింగ్ వరకు జూడండి. అంటే మనుషులు గిట్లయితే ఉండద్దు. మనుషులు గిట్లుంటే మనం అనుకుంటాం, అయ్యో! ఇప్పుడు చేసిన పాపాలు మనము చనిపోయిన తర్వాత దేవుడు శిక్షిస్తాడట మీదికి పోయిన తర్వాత అనుకుంటాం గదా! గట్ల గానే గాదు. మనం జేసిన తప్పులు మనము భూమి మీద ఉండంగానే, మనము బతికుండంగానే కష్టాలైతే పడతాం. అంటే మనం ఏ తప్పు చేత్తమో గదే శిక్ష అనేది మనకు వేరేటోళ్ళకు వేరేటోళ్ళకు ఎట్లయితే మనం బాధ పెడతామో, ఆ బాధ తిరిగి మనకైతే తగులుతదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇది నేను షేర్ చేసుకోవాలని అద్దా అనుకున్నా. కానీ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ ఈ టాపిక్ వినడం వల్ల ఎంతో కొంతమంది లోపల రియలైజ్ అయితారు. ఎంతో కొంత మందికి కొంచెం హెల్ప్ అయితదని నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటానా. చూత్తారు గదా! నేనైతే కూరగాయలు గిట్లా ఆకుకూరలన్నీ గూడా గిట్లా మంచిగా జిప్టోలో వచ్చిన కవర్‌లయితే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటానా. పాడైపోతలేవు. 20 రోజుల నుంచి గిట్లనే ఉన్నది. మంచిగా గ్రీన్‌గున్నది. అయితే మన వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. నాకు యారాలైతది. అంటే తోడికోడలు గదా! మీకైతే తెలిసిద్దే. తోడికోడలు ఏం జేషింది, ఆమెకైతే పెళ్లయితే 20 సంవత్సరాలకయింది. 20 సంవత్సరాలకయిన తర్వాత మంచిగా పైసలున్నోళ్ళు, వీళ్ళు గరీబోళ్ళు, పైసలు లేనోళ్ళు మంచిగా వాళ్ళ చుట్టాలలోనే ఆ అబ్బాయికైతే ఇచ్చి చేషిర్రు వాళ్ళ అమ్మనాన్నలు. ఆళ్ళ అమ్మనాన్నలే పెళ్లి చేషిర్రు. మంచిగానే చేషిర్రు. చేసిన తర్వాత ఏమైంది, ఆళ్ళు బయట దేశంలా ఆయన పని జేత్తాడు గాబట్టి, మంచిగా పైసలున్నోడు బయట పని జేత్తాండు, అంటే బయట దేశంలో పని జేత్తాండు గదా అని చెప్పి కట్నం గూడా తీసుకోరు, మన చుట్టాలే గదా అని చెప్పి పెళ్లయితే చేషిర్రు. మంచిగా అందంగుంటది, పెళ్లి చేషిర్రు. పెళ్లి చేషిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆమెకు పాస్‌పోర్ట్ తీసుకొని మంచిగా ఆళ్ళ హస్బెండ్ అయితే ఆమెనైతే తీసుకొని పోయిండు. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అట్లా ఉన్నారు. 2, 3 సంవత్సరాల వరకు ఉన్నారు మంచిగా. కానీ పిల్లలైతే గాలేదు. పిల్లలు ఎందుకు గాలేదు అని మెల్లగా ఒక సంవత్సరం తర్వాత ఇగ డౌట్ అయితే వత్తది గదా! ఏంది ఇంకా పిల్లలైతలేరు, ఎందుకు పిల్లలైతలేరు అని చెప్పి ఇగ ఆరాలు తీత్తే ఏమైంది, ఆ ఫారెన్‌ల మొత్తం వెతికిర్రు. అంటే వేరే దేశంలో హాస్పిటల్‌కి తీసుకుపోయిండ్రు. అన్నీ తీసుకుపోయిన తర్వాత ఇగ జూత్తారు గదా! నేనైతే ఇక్కడ చిక్కుడుగాయ కూర అయితే చేత్తాన్న. మీకైతే తెలిసిన రెసిపీ గదా! అందుకని నేను చెప్తలేను. అయితే తీసుకపోయిర్రు. మంచిగా ఆమె అయితే ఒక 1 ఇయర్ మంచిగా ఎంజాయ్ చేసింది. అప్పటికే ఇగ పిల్లలైతే లేరు అని జెప్పి ఇగ వాళ్ళ అత్తుంటది గదా! అడుగుతాంది.
ఏంది ఇంకా మంచి కబురు చెప్తలేవు, ఏందిరా కొడకా ఇంకేం చెప్తలేవు అని చెప్పి ఇక వాళ్ళ కొడుకుని అడుగుతా అంటే, "ఒకసారి హాస్పిటల్‌కి తీసుకపో మరి చూపి ఏమన్నా ఉన్నదో మరి వేరే దేశాల్లో అంటే హాస్పిటల్‌లో మంచిగుంటాయి కదా! ఒకసారి చూపి" అని తీసుకపోతే తీసుకపోయిండు. తీసుకపోయిన తర్వాత అక్కడైతే ఆమెకైతే ఒక సీక్రెట్ విషయం కాదు. అది తెలిసిన విషయమే గానీ ఈళ్ళు దాచిపెట్టిన విషయం. అదేందన్నది మీకు జెప్తా. ఇక్కడ చూత్తారు గదా! చిక్కుడుగాయలైతే నేను మంచిగా నీళ్ళల్లా కడిగైతే పెట్టుకున్నా. ఇక్కడ కర్రీ అయితే చేత్తాను. మీరు చూడండి నా మాటలు ఇనుకుంటా. అయితే ఇగ హాస్పిటల్‌కి పోయిన తర్వాత విషయమైతే బయటపడ్డది. ఏం బయటపడ్డదంటే ఆ అమ్మాయికి గర్భసంచికి నీటి బుడగలంటారు గదా! ఒక నీటి బుడగలైతే వచ్చినాయి ప్రాబ్లమ్. నీటి బుడగ ప్రాబ్లమ్ వచ్చిందనే విషయం వీళ్ళకు ఎప్పుడో తెలుసు. ఎవరికీ? అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకు, వాళ్ళ ఫ్యామిలీకి అందరూ తెలుసు. తెలిసినా గూడా ఏం జేషిర్రు? కప్పిపుచ్చి చెప్పకుండా పైసలున్నోళ్ళే గదా! వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా చెప్పకుండా పెళ్లయితే చేషిర్రు. పెళ్లి చేసిన తర్వాత మంచిగానే ఉన్నది. వీళ్ళు ఇగ పెళ్లి చేషిర్రు. వాళ్ళకి తెలవక మంచిగానే ఉన్నది. తర్వాత బయటైతే పడతది. ఎన్నటికైనా మనము అబద్ధం అయితే ఎన్నటికైనా బయట పడాల్సిందే. ఇగ గట్లయితే బయటపడ్డది. ఇగ ఆ విషయం అయితే తెలిసింది. తెలిసిన తర్వాత గూడా వాళ్ళ భర్త ఏం జేయలేదు. అత్తమామలు ఏమనలేదు. ఇగ వేరే దేశంలో హాస్పిటల్ ఉంటాయి గదా! మస్తు ట్రీట్‌మెంట్‌లతోని మంచిగా తగ్గించుకోవచ్చు. అన్నీ చేత్తాం అనుకోని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. లక్షల లక్షల ఖర్చులు చేసిండు. లాస్ట్‌కు 5 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయితే అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది కాపాడుకోవడానికి గూడా మస్తు కష్టపడ్డదామె. అక్కడ ఫారెన్‌లోనే డెలివరీ అయింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు వరకు అక్కడే ఉన్నారు. ఇగ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇగ ఆ దేశంలో ఉండుడు అద్దని జెప్పి ఇంటికైతే అచ్చేరు. ఇండియాకచ్చేసేరు. ఇండియాకచ్చిన తర్వాత మళ్ళా గట్లనే ప్రాబ్లమ్ అయితే మళ్ళా పా మళ్ళా ట్రీట్‌మెంట్ తీసుకొని అట్లా ఒక 3, 4 సంవత్సరాల తర్వాత మళ్ళొక బాబయితే పుట్టిండు. అంత మంచిగానే ఉన్నది. ఇగ ఆళ్ళకొక పాప, ఒక బాబు మంచిగా ఆరోగ్యంగున్నారు. ఆనందంగున్నారు. ఇగ దాసిపెట్టినది ఎట్లనో ఇగ ఆళ్ళ దేవుని దయ వల్లనో అందరూ మొక్కడం వల్లనో మరి ఏమైందో ఏమో గాని ఆమెకే ఒక పాప అయితే, ఒక బాబయితే పుట్టిండు. అంత మంచిగానే ఉన్నది. ఇది. వాళ్ళ అమ్మనాన్నలు మోసం జేసిర్రు. అంటే వీళ్ళకు అబ్బాయి వాళ్ళ అమ్మనాన్నలకు జెప్పలేదు. ఈ అమ్మాయికి తెలిసి గూడా వాళ్ళ భర్తకు జెప్పలేదు. అత్తమామలకు జెప్పకుండా దొంగతనంగా జెప్పి పెళ్లి జేపిచ్చుకున్నారు. ఎందుకంటే పైసలున్నోళ్ళు గదా! వేరే దేశంలో బతుకుతది నా బిడ్డ. కట్నం గూడా తీసుకుంటలేరు కదా! అని జెప్పి చుట్టాలోళ్ళే గదా! మంచిగా బతుకుతది అని జెప్పి అబద్ధాలు జెప్పి పెళ్లయితే జేసిర్రు. ఇంతవరకు మంచిగానే ఉన్నది. ఇగ ఇప్పుడున్నది కథ అసలు. ఇగో గిట్ల. మనం జేసే తప్పు మనం అనుకుంటాం ఎవ్వరికి గనపడది. ఏమనుకుంటారు పిల్లి పాలు తాగుతంటే ఏమనుకుంటది పిల్లి? ఎవ్వరు జూత్తలేరు అనుకుంటది. కానీ చూసేటోళ్ళు జూత్తరు. ఇగో ఈళ్ళు చేసిన అబద్ధం వాళ్ళకే రివర్స్ అయింది. ఎట్లా రివర్స్ అయిందనేది మీకు జెప్తా. చూత్తారు గదా! ఇక్కడైతే ఉల్లిపాయలు అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలైతే యేసుకుంటానా. మీరైతే రెసిపీ జూడండి. ఇట్లున్నారు జనాలున్నారు. ఎందుకు లేరు? ఖచ్చితంగున్నారు. అంటే మనము మన పనయిపోయే వరకు ఒకలాగా, పనయిపోయిన తర్వాత ఒకలాగా ఆహ్, అంటే బిహేవ్ చేసేటోళ్ళున్నారు. ప్రవర్తించేటోళ్ళున్నారు. అయితే ఏమైంది, ఈమెకైతే ఇద్దరన్నలు. ఈమొక్కతే అమ్మాయి. అప్పుడు ఈమెకు అమ్మాయి, అబ్బాయి పుట్టిర్రు. ఇక ఈమె మంచిగానే ఉన్నది. ఇప్పుడైతే 30, 32 సంవత్సరాల అమ్మాయి. టెన్షన్ లేదు. ఆమెకైతే పాప, బాబు పుట్టిండు. ఆమెది అయిపోయింది ప్రాబ్లమ్. ఈళ్ళ పెద్దన్నకి పెళ్లయిపోయింది. ఈ రెండో అన్నకు మొన్న పెళ్లయింది. సంవత్సరంన్నర క్రితం పెళ్లయింది. ఆ అమ్మాయి ఆళ్ళన్న గూడా వేరే దేశంలో ఉంటాడు. ఈళ్ళైతే ఇండియాకొచ్చేసారు. ఇగ ఇండియాలోనే బతుకుతార్రు. ఇక్కడ చూత్తారు గదా! నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ యేసుకుంటానా. అయితే ఇగ వాళ్ళ అన్నకు పెళ్లయింది. వాళ్ళ అన్నకు పెళ్లయిన తర్వాత ఆయన గూడా వేరే దేశంలో అయితే సెట్ అయిపోయిండు. ఇగ అమ్మాయినైతే ఒక 6 నెలల తర్వాత సేమ్ ఈమె లెక్కనే 6 నెలలు అమ్మ నాన్నల దగ్గర ఉంచిండు. ఆ తర్వాత 6 నెలలలోపు పాస్‌పోర్ట్ అవన్నీ గూడా రెడీ జేసి, అమ్మాయి పాస్‌పోర్ట్ రెడీ జేసి, ఆ అమ్మాయిని తీసుకొనైతే పోయిండు. తీసుకొని పోయిన తర్వాత సంవత్సరం అయింది. ఆ అమ్మాయిని తీసుకొని పోయిండు. ఇగ అప్పటికే లేట్ అయింది పెళ్లి ఆయనకు. ఎందుకంటే చదువులు చదివి, జాబులు చేసేసరికి ఆయన లేట్‌గా పెళ్లి చేసుకున్నాడు. 34 చిల్లర ఆ టైంలో పెళ్లయితే చేసుకున్నాడు. ఇగ ఈ ఈ అమ్మాయికైతే 20 సంవత్సరాలుంటాయి. చిన్న వయసే. ఇక్కడ చిక్కుడుగాయకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే పోయిండు. ఇగ అమ్మాయికి ఇట్లా ఇంట్లోనే ఉంచితే ఎట్లరా నువ్వు అంటే ఆహ్, కొత్త కోడలు గదా! ఇంట్లో 6 నెలల నుంచి ఉంటాంది. నువ్వు పాస్‌పోర్టు తయారు జేసి అమ్మాయిని తీసుకపోరా పిల్లలు లేట్ అయితే ఎట్లరా? నీకు ఆల్రెడీ ఏజ్ ఎక్కువైపోయిందని చెప్పి ఈళ్ళ అమ్మ చెప్పుడుతోనే పాస్‌పోర్ట్ రెడీ జేసి ఆ అమ్మాయిని పెళ్ళైన 6 నెలలకైతే తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఇప్పటికి సంవత్సరం అయితంది. ఇప్పటికి గూడా పిల్లలైతలేరు. వయసు చిన్నదే ఆమెది 20 సంవత్సరాలు. ఈయనకు 34 సంవత్సరాలు. కానీ ఈమెకైతే ఇక పిల్లలైతలేరు. చూత్తారు గదా! నేనిక్కడ చుడువా ఉప్మా చేత్తాను గానీ అది నేను క్లిప్ మిస్ అయిపోయింది. అది షేర్ చేసుకోలేదు. ఇక ఆమె కూడా సేమ్ వాళ్ళ చెల్లెకెట్లయిందో, వాళ్ళ చెల్లకు సేమ్ అట్లనే గట్లనే వేరే దేశం బోయింది.
పెళ్లి చేసుకున్నది. సంవత్సరం తర్వాత హాస్పిటల్‌కి పోతే ప్రాబ్లమ్ అయింది విషయం తెలిసింది గదా! సేమ్ ఈమె గూడా గట్లనే అయింది. ఎట్లా ఈమెకు గూడా ఇంకా 6 నెలలయింది గదరా! ఇంకా పిల్లలు గిల్లలు ఏం ఖుషి చెప్తలేవేందిరా అని జెప్పి కొడుకుని అడుగుతేనే, "ఏమోనే అమ్మ నాకు గూడా దెలవది" అని ఈ అబ్బాయి అయితే అన్నాడు. "ఒకసారి ఎందుకైనా మంచిది హాస్పిటల్‌లో చూయించురా" అని ఇగ ఆళ్ళమ్మ అన్నది. "అక్కడే వేరే దేశంలో హాస్పిటల్‌లో చూపించు" అని జెప్పింది. చెప్పుడుతోనే సరే అని జెప్పి హాస్పిటల్‌లో చూపించిండు. ఎవరు? కొడుకు. చూపించిన తర్వాత కోడలు బండారం బయటపడ్డది. ఇగ మరి ఈ కోడలు ఇంతకుముందు జరిగింది వాళ్ళ బిడ్డకు. బిడ్డకు జరిగింది. బిడ్డకు ఏ ప్రాబ్లమ్ ఉందన్న విషయం తెలిసి పెళ్లి చేసింది. ఇప్పుడు కొడుకుది. అంటే కోడలుకు ఇప్పుడున్నది గదా కోడలు. ఈమెకు మరి పెళ్ళికి ముందు నుంచే ప్రాబ్లమ్ ఉందో తెలవది. మరి ఆళ్ళు గూడా మోసం చేసిర్రో తెలవది గానీ, ఈ అమ్మాయికి గూడా సేమ్ అదే ప్రాబ్లమ్. నీటి బుడగలు. నీటి బుడగలని విషయం ఇగ వేరే దేశంలో ఉన్నప్పుడు అంటే హాస్పిటల్‌లో చూపిస్తే తెలిసింది. తెలుసుడుతోనే ఇగ అక్కడ ఉండద్దు. ఇగ ఈ ట్రీట్‌మెంట్‌లు నా వల్ల గాదు. అందరూ ఒకలాగా ఉంటారా? ఆ అబ్బాయి అంటే మంచిగా లక్షలు, లక్షలు పైసలు పెట్టి చేయించుకున్నాడు. కానీ ఈళ్ళ కొడుకు చేయిస్తాడా? చేయించలేదు. ఏం చేసిండు? ఇగ ఇక్కడ వేరే దేశాలు చూడొద్దు, ఏమొద్దు, ఇగ పిల్లలు పుట్టరు అని చెప్పి ఏం చేసిండు? పెళ్లయ్యి ఇప్పుడు సంవత్సరంన్నర అయితుంది అంతే. ఇగ ఇంటికైతే తీసుకొనొచ్చిండు. ఇంటికి తీసుకొనొచ్చి వా అమ్మాయి ఉంది గదా! ఆ అమ్మాయి అమ్మ నాన్నలకైతే అప్పగించిండు. అప్పగించి ఇగ ట్రీట్‌మెంట్ అయితే నడుత్తాంది. అంటే వాళ్ళు ఆళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయికి ఎట్లా చెప్పకుండా దొంగతనంగా నీటి బుడగలున్నాయనే విషయం తెలిసి గూడా పెళ్లి ఎట్లా చేసిర్రో, ఈళ్ళు గూడా జేసిర్రో చేయరో తెలవదు గానీ, ఈ అమ్మాయికి గూడా అదే ప్రాబ్లమ్ ఉన్నదన్న విషయం ఇప్పుడు బయటపడ్డది. ఇగ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆళ్ళ బిడ్డకు అట్లున్నప్పుడో ఏం తిట్టలేదు. ఇప్పుడు కోడలికి అదే ప్రాబ్లమ్ అయితే ఇగ తిడతాంది. ఎట్లా? "అయ్యో! దీనికి నీటి బుడగలున్నాయట గదా! దీని మొఖం పాడుగాను. దీన్నెందుకు పెళ్లి చేసుకున్నామో ఏమో! ముందుగా తెలితే మంచిగుండు. దానికి అట్లున్నదట, దీనికి ఇట్లుందట, దీనికి పిల్లలు పుట్టరట" అని జెప్పి ఇప్పుడు కోడలు వంతొచ్చేసరికి గిట్ల తిడతాంది. అంతకుముందు మరి ఆళ్ళ బిడ్డకి అదే ప్రాబ్లమ్ ఉన్నది. ఆళ్ళ బిడ్డకు ప్రాబ్లమ్ ఉంటే తిట్టను గూడా తిట్టలేదు. మోసం జేసి పెళ్లి జేసింది. ఆ! ఆళ్ళ అత్తమామలు అంటే అమ్మాయి వాళ్ళ అత్తమామలు గూడా తిట్టలేదు. ఓపికగా వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్తమామలు ట్రీట్‌మెంట్ ఇప్పిచ్చి అమ్మాయికైతే అమ్మాయి, అబ్బాయి పుట్టిర్రు. కానీ ఈ అమ్మాయిని అంటే ఈమె వంతొచ్చేసరికి కోడలనైతే నానా తిట్లు తిడతాంది. ట్రీట్‌మెంట్ చేయించా నేను. నువ్వు మీ అమ్మ దగ్గరికి పోయి చేయించుకోపో అని జెప్పి ఇగో గిట్లా మాట్లాడతారు. చూత్తారు గదా! మనం జేసిన తప్పు రివర్స్ అయ్యి మనకచ్చి తగిలింది. అప్పుడు బిడ్డకు ఏం జరిగిందో సేమ్ కొడుకుకు, కోడలికి గూడా అదే జరుగుతాంది. ఇగ మనం జేసిన తప్పు మనకే తగులుతాంది. కాబట్టి మనం ఇప్పుడు మంచిగున్నాం. మనకేం గాలేదు. ఎదుటోళ్ళు బాధలో ఉన్నాం. మనకు బాధొచ్చినప్పుడు చూద్దాంలే అని అట్లా అనుకోవద్దు. ఒకరిని మోసం చేయొద్దు. ఒకరిని మోసం చేత్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని మోసం చేత్తడు. మనుషులు మోసం చేయకపోతే ఏంది? దేవుడు మోసం చేత్తడు. ఇగ గట్లయితే జరిగింది. ఇప్పుడైతే ఆమెకు ట్రీట్‌మెంట్ జరుగుతాంది. ఇప్పుడు ఇండియాకచ్చి ఒక 5, 6 నెలలైతాంది. ట్రీట్‌మెంట్ అయితే జరుగుతాంది. ఇగ ఆళ్ళ బిడ్డకి ఎట్లా జరుగుతాందో జీవితం సేమ్ కోడలికి అదే జరుగుతాంది. ఇగ మేమైతే అనుకున్నాం. అప్పుడు బిడ్డకు గట్లా మోసం చేసి పెళ్లి చేసినాం అన్న విషయం తర్వాత తెలిసింది మాకు. మేమైతే అందరం తిట్టుకున్నాం. ఇగ ఇప్పుడు కోడలికి జరుగుతా అంటే ఇప్పుడు ఆమెకు అర్థమైతాంది. అప్పుడు ఏం చేసినామా అని ఆలోచన రియలైజ్ ఇప్పుడైతాంది. ఓహ్! గిట్లుంటది. మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత మనం మీదికి పోయిన తర్వాత ఇప్పుడున్న తప్పులన్నీ గూడా మీద శిక్ష పడతది. అది ఇది అనుకుంటాం గానీ, ఇప్పుడున్న జనరేషన్‌లో గట్ల గాదు. తప్పు మనం భూమి మీద ఉండంగానే, బతికుండంగానే తప్పుకు శిక్ష అయితే అనుభవిస్తానం. గిట్లయితే గుర్తుపెట్టుకోండి. మనం ఒకరికి తప్పు చేయొద్దు. ఒకరిని బాధ పెట్టొద్దు. ఒకవేళ పెడితే అది మనకు రివర్స్ ఖచ్చితంగా తగులుతదనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానా. ఎందుకంటే ఇది మా ఇంట్లో జరిగిన విషయమే కాబట్టి మీకైతే షేర్ చేసుకుంటానా. మాకైతే బాగా స్టన్ అనిపిచ్చింది. ఎందుకంటే మా కళ్ళ ముంగటనే మా తోడికోడలికి ఇట్లా జరుగుతా అంటే మేము బాగా తిట్టుకున్నాం. ఎందుకంటే ఆళ్ళ అమ్మ నాన్నలు మోసం చేసి పెళ్లి చేసిర్రు. గిన్ని కష్టాలు చేపిచ్చిర్రు అని చెప్పి మేమనుకున్నాం. కానీ అదే కష్టాలు ఆళ్ళ ఇంట్ల వాళ్ళ కోడలు చేపిత్తాంది. వాళ్ళ కొడుకు కచ్చినోడితోనే మేమైతే అప్పుడు అప్పుడు మేమేమనుకున్నామో అదే జరుగుతాందిప్పుడు. అది అర్థమైందా మీకు? అంతకుముందు అంటే వాళ్ళ బిడ్డకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మేము అనుకునేటోళ్ళం. వీళ్ళకి గూడా ఒక కొడుకున్నాడు గదా! ఈళ్ళకి గూడా కోడలొచ్చినప్పుడు తెలుస్తదని జెప్పి మేము అనుకునేటోళ్ళం. ఇప్పుడు అదే జరిగింది. అదే జరుగుతాంది గూడా. ఇగ ఇప్పుడైతే సప్పుడు జేత్తలేదు. కోడల్ని తిడతాంది. మరప్పుడు మేమైతే ఆళ్ళ బిడ్డనైతే మేము తిట్టలేదు. గిట్లయితే జరుగుతాంది. దునియా ఈ భూమి మీద మనం అనుకుంటాం. మనం జేసేది తప్పు గాదు. మనము పెళ్లి జేసి పంపిత్తే అయిపోతది బిడ్డకు. ఒక మంచి ఇంట్లో పడితే అయిపోతది. వాళ్ళే జూసుకుంటరు. వాళ్ళే అన్నీ చూసుకుంటారని అనుకుంటాం గానీ, గట్ల తెలిసి అబద్ధాలు జెప్పి మాత్రం గిట్ల పెళ్లిలు జేయొద్దు. ఇగ గిట్లయితున్నది. ఇయాల వీడియో మీకు అర్థమైందనుకుంటానా. గిట్లయితున్నది. ఇగ మరి రేపటి వీడియోలో అయితే గలుస్తా. ఇగ అంతవరకు సెలవు. నమస్తే.